వాళ్ళని నేను చంపలేదు చంపలేదు చంపలేదు. చంపలేదు. చంపకపోతే వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. చూపిస్తాను. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు. వస్తే నా కాళ్ళు కడిగి నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? చేస్తాన్రా. ఆ విషయం నాతో కాదు, ఊరందరి ముందు చెప్పు. ఏడు చెప్పినట్టుగా ఆ ఆడవాళ్ళిద్దరు కనుక తిరిగి వస్తే నా కూతుర్ని ఈ కిట్టయ్య గారికి పెళ్లి చేస్తానని ఈ ఊరందరి ముందు మాటిస్తున్నాను. ఒకవేళ రాకపోతే ఆడాళ్ళిద్దరినీ చంపినందుకు సిద్ధంగా ఈ ఊరు జనమంతా నిన్ను రాళ్లతో పచ్చడి కింద కొడతారు. దానికి నువ్వు సిద్ధమేనా? ఓ సిద్ధమే. సత్య, నా మాట విను. ఇప్పుడు నేను భూలోకం వెళ్ళకపోతే నిలువునా ముంచేశానని నా భక్తుడు నన్ను అపార్థం చేసుకుంటాడు. మీ లీలలు ఎవరికి తెలియనివి? నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. రుక్కు, నువ్వైనా నా మాట విను. నడిపించడి వాడను నేను, నడిచేవాడను నీవు అని నా భక్తుడిని నేనే ముందుకు నడిపించాను. ఇప్పుడు నేనే వెళ్ళకపోవడం భావ్యం కాదు. నేనేనాడు మీ మాట జవదాట్లేదు. ఈ విషయంలో మాత్రం చెల్లి మాట జవదాటకూడదని నిశ్చయించుకున్నాను. రుక్కు, అదే మీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా వినండి. నాకు భార్యల కన్నా భక్తుడే ముఖ్యం. నేను వెళుతున్నా. ఆగండి. సర్వకాల సర్వావస్థలలోనూ మీ నామస్మరణ తప్ప అన్యమెరుగని దానినైతే మీరు ఈ తులసీ దళాన్ని దాటి అడుగు ముందుకు వెయ్యలేరు స్వామి. కిట్టయ్య, తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడంటారు. భగవంతుణ్ణి నేను ఒకటి తలిస్తే నా భార్యను మరొకటి తలిచారు. ఇప్పుడు నేను పూర్తిగా ఆసక్తుని. నన్ను క్షమించు. ఒరే కిట్టయ్య, నువ్వు చెప్పిన గడువు అయిపోయింది. నా మాటలు నమ్మండి. వాళ్ళని నేను చంపలేదు. అసలు ఏం జరిగిందంటే, ఆహా